దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ సదవకాశాన్ని బట్టి మొదటిగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా నన్ను ప్రేమించి నాకు ఈ ఆహ్వానము ఇచ్చినటువంటి స్వామినాథం అంకుల్కి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య భాగం నిమిత్తంగా ఒక మాటను మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 23వ వచనం నుంచి, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. మీ పిల్లలుగా మేము మీ సముఖానికి చేరుతున్నాము. దయతో మీరు మాట్లాడే దేవుడవు, మాకు ఏది అవసరమో ఎరిగిన దేవుడవు, దాని ప్రకారంగా నడిపించడానికి సిద్ధపడేటువంటి దేవుడవు. దేవా, మాలో నీవు ఆశించేటువంటి ఆ బరువోత్తరమైనటువంటి మెట్టుకు మేము నడిపించబడినట్లుగా మా జీవితాల్లో మీరే కృపాకార్యం జరిగించి మేలు చేసి మహిమ మీరు మాత్రమే పొందమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి వచనాన్ని మనం ఆలోచిస్తే, ఒకని నడత యెహోవా చేతని స్థిరపరచబడును అనేటువంటి మాట ఉంది. ఇక్కడ ఈ భాగంలో నడత అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది, చూసారా? ఈ నడతను డైల్యూట్ చేస్తే నడవడికను సూచిస్తుంది. నడవడికను డైల్యూట్ చేస్తే మన క్యారెక్టర్ ఏంటో అనే దాన్ని తెలియజేస్తుంది. సహజంగా మనిషి యొక్క క్యారెక్టర్ని తెలుసుకోవడం కోసం ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ వ్యక్తి నడవడిక చాలా మంచిగా నడవగలుగుతాడు, నడకగలిగినటువంటి వ్యక్తి, మంచి నడవడిక కలిగినటువంటి వ్యక్తి అని ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని ఈ నడవడికతో పోలుస్తూ ఉంటారు. సో నిజంగా ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని మనం ఎలాగా అంచనా వేయగలుగుతామంటే, ఆ వ్యక్తి యొక్క బ్రతుకు తీరును బట్టి మనం ఆ క్యారెక్టర్ ఎటువంటిది అనేది క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. సరే, ఈ మాట ఎందుకు చదివామని అంటే, చూడండి, ఈ మాటలో ఉన్నటువంటి విషయాన్ని ఆధారం చేసుకొని మనం ముందుకు వెళ్దాం. ఒక నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించునని చెప్పబడింది. సో దేవుడే ఒక వ్యక్తి యొక్క నడవడికను స్థిరపరిచేవాడు. దేవుడే స్థిరపరిచినటువంటి ఈ దేవుడు ఆ వ్యక్తి యొక్క నడతను స్థిరపరిచి ఆయనే ఆనందించేటువంటి రీతిలో ఉంటుందండి. వ్యక్తి యొక్క నడవడికను స్థిరపరిచేది ఆయనే. స్థిరపరిచినటువంటి దేవుడు ఆ వ్యక్తిని చూసి ఆనందించగలుగుతూ ఉంటాడు. సో ఈ రోజున దేవుడు మన నడతను స్థిరపరచడానికి ఆయన ఎప్పటికప్పుడు సంసిద్ధంగానే ఉన్నాడు. కానీ ఆ రీతిగా మనం మౌల్డ్ చేసుకుని ఆయన మీద ఆధారపడి ఆయన ఆనందించగలిగేటట్టుగా మన జీవితాన్ని గడపగలుగుతున్నామా అని అంటే, దాని గురించి ఎన్నో ప్రశ్నలు మన మీద మనకే తలెత్తుతూ ఉంటాయి. నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే, వెన్ వీఆర్ డిపెండ్ అపాన్ గాడ్, గాడ్ విల్ రేజ్ అపాన్ అస్. ఎప్పుడైతే దేవుడి మీద మనం ఆధారపడతామో దేవుడు ఖచ్చితంగా మనల్ని లేవనెత్తగలిగినటువంటి వాడు. కానీ ఈ రోజులో చాలామందికి రానిటువంటి పని ఏంటయ్యా అంటే, దేవుడి మీద ఆధారపడమే. దేవుడి మీద ఎప్పుడు ఆధారపడాలి అని అంటే, అన్ని వేళల్లోనూ ఆధారపడాలి, అన్ని సందర్భాల్లోనూ ఆధారపడాలి. ఆధారపడకుండా మన యొక్క జీవితాన్ని మనం కట్టుకునేటువంటి ప్రయత్నం చేసేటప్పుడు అది విఫలమై అవుతుంది తప్ప ఏమాత్రం కూడా అది ఆ యొక్క సక్సెస్లోనికి మాత్రం నడిపించబడలేనటువంటి పరిస్థితికి దారితీస్తుంది. సో ఈ మాటకి మరొక మాటని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఈ మాటలో ఉన్నటువంటి విషయాన్ని మీకు ఈ విధంగా తెలియజేస్తాను. చూడండి, ఒకని నడత దేవుని చేతనే స్థిరపరచబడుతుంది కదా.
కాబట్టి ఒక వ్యక్తి నడవడిక తన జీవితంలో లేదు కదా అని అనుకుని అవకాశంలోనికి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు ఇలాంటి వచనాన్ని ఆధారం చేసుకుని. చూడండి, మరొక వచనమే, ఇలాంటి వచనమే దీనికి బలోపేతం చేస్తున్నట్టుగా ఇర్మియా గ్రంథకర్త ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 23వ వచనాన్ని చదివితే, యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును అంటున్నాడు. అంటే ఒక వ్యక్తి తాను సన్మార్గములో నడుచుట వాడి వశములో లేదని ఈ వాక్యం తెలియజేస్తుంది. అంటే ఈ రెండు వాక్య భాగాల్ని మనం పరిశీలనగా అర్థం చేసుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి యొక్క నడవడిక, ఒక వ్యక్తి యొక్క ఆ సన్మార్గములో నడిచేటువంటి అవకాశం ఆ వ్యక్తి యొక్క జీవితం మీద ఆధారపడి లేదు అనేటువంటి ఈ రెండు వచనాలు ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నాయి కదా. కాబట్టి నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతాను, ఒకవేళ నన్ను సంసిద్ధపరచుకుంటే లేదంటే నన్ను చక్కపరిచితే దేవుడే చక్కపరుచుకుంటాడు, ఒకవేళ నన్ను స్థిరపరిస్తే దేవుడే స్థిరపరచుకుంటాడు, ఆయన సార్వభౌమాధికారంలో ఆయన స్థిరపరచుకుంటాడులే అనేటువంటి పరిస్థితుల్లోనికి మనుషులు చాలామంది వెళ్ళిపోవడం కనిపిస్తుంది. ఏమండి, ప్రసంగి గ్రంథకర్త ఈ విధంగా రాస్తూ ఉంటాడు. చూడండి, 11వ అధ్యాయం 9వ వచనం నుంచి చూస్తే, చూడండి, యవనుడా నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపము, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకోనుము. చూడండి, అన్నిటినీ చెప్తూ దేవుడు తీర్పులోనికి నిన్ను తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోను. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఎలా అర్థమైందంటే, చూడండి, నాకు ఎలా అర్థమైందంటే, కొంతమంది మనుషులు చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు, ఒరే నాయన అది చేయకు, ఇది చేయకు, ఇలా ఉండకు, అలా ఉండకు, అది చేయొద్దు అని చెప్పినా కానీ అది చేస్తూనే వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే చేయడానికి ప్రయత్నించి ఎన్ని మార్లు చెప్పినా ఆ మాటను లక్ష్య పెట్టకుండా వాడు చేయడానికి వెళ్ళిపోతున్నప్పుడు తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటని వెనకుండా జవదాటేటువంటి పరిస్థితుల్లోనికి పిల్లలు వెళుతున్నప్పుడు తల్లిదండ్రులు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఏమని మాట్లాడతారు తెలుసండి? వెళ్ళు, తర్వాత చెప్తాను, నీ సంగతి తర్వాత ఉంది చెప్తాను, వెళ్ళు అంటూ. నిజంగా అది ఇష్టపూర్వకంగా పంపించినట్టుగా ఉందంటే ఇష్టపూర్వకంగా ఏమాత్రం పంపించినట్టుగా ఉండదు. వాడేమో వాడి బుద్ధికి తోచినట్టుగా పయనించేద్దామని, వాడికి బుద్ధికి తోచినట్టుగా ప్రవర్తించి బ్రతుకుదామని వాడు వెళ్ళిపోతున్నప్పుడు మాట వినడం లేని టైంలో వెళ్తావా, వెళ్ళు, వెళ్ళిన తర్వాత సంగతి ఉంటుంది చూడు, జాగ్రత్త అన్నట్టుగా హెచ్చరిక జారీ చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉంటారో నిజంగా దేవుడు కూడా ఆ విధంగానే హెచ్చరిక జారీ చేస్తున్నట్టుగా ఈ వచన భాగం కనిపిస్తూ ఉంది. ఏమండి, మనం ముందు చూసినటువంటి వచన భాగాల్లో ఒకరి నడత దేవుని చేతనే స్థిరపరచబడుతుంది. కాబట్టి నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను అనుకునే మాత్రం అవకాశం లేనే లేదు. అలా బ్రతికితే చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఈ రెండు వచనాలు ఎలా చెప్తున్నాయి కదా, మరి ఏం చేయాలి అని అంటే, నిజంగా నీవు దేవుని మీద ఆధారపడి, అంటే బాగా బ్రతకాలని ఆశ నీకుంటే బాగా బ్రతకడానికి సహాయం చేసేవాడు దేవుడే అని నమ్మి ఆయన మీద ఆధారపడి బ్రతకడం నేర్చుకోవాలి. అది రావడం లేదు. కానీ దేవుడు నా యొక్క క్యారెక్టర్ నా స్వాధీనంలో లేదు, నా నడవడిక నా స్వాధీనంలో లేదు, ఆయనే స్థిరపరచుకుంటాడు, ఆయనే చక్కపరుచుకుంటాడు, ఆయనే సరి చేసుకుంటాడు అనుకుంటూ సాగిపోతున్నటువంటి మనుషులు కోకొల్లలుగా చాలామంది ఉన్నారు. ఏమండి, అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట, దీని వెనక ఉన్నటువంటి మాట ఏంటంటే, బాగా బ్రతకాలని ఆశ ఉంటే బాగా బ్రతకడానికి దేవుడు ఎప్పుడూ సహాయపడేటువంటి వాడే. దేవుడి మీద ఆధారపడి బ్రతకడానికి ఇష్టపడితే దేవుడు ఆయనను లేవనెత్తి నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ఈ రోజున ఆధారపడేటువంటి వారు ఆధారపడడం మానేసి ఏమండి నడిపించబడాలి అనుకుంటారు. కానీ లేవనెత్తబడేటువంటి పరిస్థితులకే దేవుడి మీదకి ఆధారపడి అప్పగించుకోలేనోడు
ఎలా నిలబడి దేవుని పరిచర్య చేయగలుగుతాడు? దేవుని పరిచర్య చేయలేడు. మీకు అర్థమవడం కోసం ఈ ఇలస్ట్రేషన్ ఉపయోగిస్తాను చూడండి. ఒక వ్యక్తి హాస్పిటలైజ్ అయ్యాడు ఒక విధమైనటువంటి పరిస్థితిని బట్టి, అతనికి ఉన్నటువంటి శారీరక దౌర్బల్యాన్ని బట్టి, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఆలోచిస్తే ఆ వ్యక్తికి పక్షవాతమే వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన తర్వాత అతని కండిషన్ బెడ్ మీదకి వచ్చేసాడు. ఆ బెడ్ మీదకి వచ్చేసినప్పుడు తన చెయ్యి తీసుకుందామంటే చెయ్యి రాదు, కాలు తీసుకుందామంటే కాలు రాదు. ఎవరికైనా ఏదైనా చెప్పి తన అవసరతను పొందుకుందామనంటే ఆ అవసరతను పొందుకునడానికి నోటి మాటతో కూడా ఏమాత్రం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో, చచ్చుబడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఇంకేం చేయాలో అర్థం కాక వెంటనే ఏం చేస్తాడండి? దేవుడి మీద ఆధారపడతాడు. వెంటనే ఏమని చేస్తాడంటే, అప్పుడెవరు సేవకులు అవసరం లేదు. సేవకులు బాబు నువ్వు తీర్మానించుకోరా బాబు, బాగా బ్రతుకు, దేవుడి మీద ఆధారపడు అని చెప్పాల్సిన పని లేదు. వెంటనే ఏం చేస్తాడంటే దేవుడి మీద ఆధారపడిపోతాడు. దేవుడి మీద ఆధారపడిపోయి, దేవా నన్ను కనికరించవా, నాకు చెయ్యినివ్వి, నా చెయ్యి లేవనడానికి శక్తినివ్వి, నా కాలు నిలబడడానికి శక్తినివ్వి, నా నోటికి మరలా మాటలు ఇవ్వు దేవా అని దేవుడి మీద ఆధారపడుతూ ఉంటాడు. అండి అలాంటి సమయంలో దేవుడి మీద ఆధారపడుతుండడం ఎవరు చెప్పకపోయినా ఆధారపడిపోతూ ఉంటారు. అలాంటి పక్షవాతం వచ్చినప్పుడు దేవుడి మీద ఆధారపడాలనేటువంటి బుద్ధి మనకు వచ్చినప్పుడు, అన్నీ బాగున్నాయన్నప్పుడు దేవుడి మీద ఆధారపడడానికి ఏమంత బాధ కలుగుతుంది? అన్నీ బాగోలేనప్పుడు దేవుడి మీద ఆధారపడతాం. అన్నీ బాగున్నాయన్నప్పుడు దేవుడి మీద ఆధారపడి బ్రతకండి. దేవుడు నిలబెట్టి తన పని కొరకు, తన ఉద్దేశాల కొరకు నిలబెట్టుకుని నడిపించుకుంటూ వాడుకుంటాడనంటే దాని విషయంలోకి వచ్చేటప్పుడు ఏ మాత్రం కూడా ఏ మనిషి కూడా ఆధారపడి బ్రతకడు. పక్షవాతం వచ్చినప్పుడు, పెరాలసిస్, స్ట్రోక్, ఆ పరిస్థితులకు చచ్చుపడినటువంటి స్థితిలోనికి వచ్చినప్పుడు ఆధారపడుతూ, బాగున్నప్పుడు ఆధారపడలేనటువంటి పరిస్థితులకి మనం వెళ్ళగలిగితే దేవుడు ఇలాంటి పరిస్థితులకి అప్పగించి ఆయన మీద ఆధారపడేటట్టు చేయగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు మన దేవుడు. అది మరిచి చాలామంది అది పూర్తిగా విడిచిపెట్టేసి తమ జీవితాన్ని తమ ఇష్టారాజ్యంగా కొనసాగించుకుని దేవుడే స్థిరపరచుకుంటాడులే, దేవుడే చక్కపరుచుకుంటాడులే, దేవుడే బాగు చేసుకుంటాడులే అనేటువంటి వైఖరితో బ్రతకడం చాలా విచారం. ఏమండి, తర్వాత మాటను మనం ఆలోచిస్తే దేవుడు ఏ ఏ సమయాల్లో దేవుడు స్థిరపరిచి, దేవుడు మనుషుల్ని తన స్థిరపరిచి వాడుకుంటాడు అంటే, ఏ ఏ పరిస్థితులకు అప్పగించి దేవుడు స్థిరపరుస్తాడు అని అంటే, మొట్టమొదటిగా శ్రమకి ఆయన అప్పగించి ఆయన్ని స్థిరపరుస్తాడు. రెండవదిగా ఆయన పరీక్షలకు అప్పగించి స్థిరపరుస్తాడు. ఏమండి, ఆ మొట్టమొదటిగా అనుభవాన్ని మనం చూస్తే ఏ ఏ పరిస్థితుల్లో దేవుడు స్థిరపరిచి మనుషుల్ని తన స్థిరపరిచి వాడుకుంటాడు, స్థిరపరుస్తాడు అని అంటే, ఏమండి, మాట వినమని చెప్తున్నప్పుడు ఆ మాట వినకుండా బ్రతుకుతున్నటువంటి వేళల్లో ఆయన శ్రమకు అప్పగిస్తూ ఉంటాడు, తన మాట వినేటట్టే చేస్తాడు. అది బైబిల్లో మనకు కనబడుతుంది. అది ఎవరి జీవితంలో జరిగిందో కూడా మనకు తెలుసు. యోనా గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం చూస్తే, 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనిస్తే, యెహోవా వాక్కు అమితై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవాడితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఏమండి, దేవుడేమో ఒక పనికి నియమిస్తున్నాడు, ఒక పనికి పంపిస్తున్నాడు. ఆ పనికి వెళ్ళి చెయ్యని చెప్తుంటే దేవుని మాటను లక్ష్య పెట్టకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తించుకుంటూ తన జీవితాన్ని తనకు నచ్చినట్లుగా బ్రతకడానికి ప్రయత్నం చేసుకుంటూ సాగిపోతున్నటువంటి యోనా జీవితంలోనికి దేవుడు ఒక శ్రమకే అప్పగించాడు.
ఆ శ్రమ ఏంటో మనకు తెలుసు. ఏమంటే తర్వాత వచ్చిన భాగాల్లో మనం చూస్తే ఆ యొప్పేకి వెళ్ళిపోయేటువంటి ఆ ఓడ ఎక్కిన తర్వాత మనకి అక్కడ కలిగిస్తున్నటువంటి ఆ కాంటెక్స్లో మనకు క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఏమండి అక్కడ అందరికీ ఆ సముద్రంలో భయంకరమైనటువంటి తుఫాను రావడం, ఆ తుఫానులో ఆ ఓడలో ప్రయాణిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ చచ్చిపోయేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళడం మనకి తెలుసు, మనం గమనిస్తూ ఉన్నాం. ఏమంటే ఒక్క వ్యక్తి యొక్క అవిధేయత వల్ల ఏమంటే ఆ ఓడలో ప్రయాణిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ చచ్చిపోయేటువంటి పరిస్థితికి వచ్చారు. ఏమండి అలాంటి ప్రమాదంలోనికి వచ్చారు. అయితే నిజంగా యోన ఎందుకు ఆ దేవుడు చెప్పినటువంటి మాటకి విధేయత చూపించకుండా ఏమండి ఆ చావనైనా చేస్తాను కానీ ఆ ఓడలో నుంచి ఈ సముద్రంలో ఈ తుఫాను తగ్గాలి అనంటే నన్ను ఆ సముద్రంలో పడేయండి, కానీ నేను చెప్పననేటువంటి పరిస్థితుల్లోనికి యోన ఎందుకు వెళ్ళాడు అని అంటే, యోన నినివే పట్టణానికి వెళ్తే ఆ నినివే పట్టణస్థులు బహు ఘోరమైనటువంటి వ్యక్తులు, చాలా దుర్మార్గులు, చాలా దుష్టులు, ఇతని మీదకే పూర్తిగా ప్రాణహాని తలపెట్టేటువంటి పరిస్థితులు కలిగినటువంటి మనుషులు. ఇలాంటి మనుషుల యొద్దకు వెళ్ళి నేను సువార్త చెప్పి నేను చనిపోవడం నాకెందుకు అని అనుకున్నాడు. ఏమండి తర్వాత అక్కడ అనుకున్నవాడు మరలా ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు ఇలాంటి పరిస్థితికి ఇలాంటి తీర్మానానికి వచ్చాడు అని అంటే, ఆ యొక్క నినివే పట్టణస్థులు ఎలాంటి వారంటే ఇశ్రాయేలు ప్రజలకి పూర్తి యాంటీగా బ్రతికినటువంటి వాళ్ళు. చూడండి మనకి యాంటీగా ఉండేటువంటి దేశం ఏది ఉందంటే పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ వాళ్ళేమో పూర్తిగా మన మీదకి మారణాయుధాలు పంపించేటువంటి ఆ భయంకరమైనటువంటి కక్షతో బ్రతుకుతున్నటువంటి వేళల్లో వాళ్ళ మధ్యకి వెళ్ళి స్వార్థ చెప్పండి, వాళ్ళు రక్షించబడాలి, వాళ్ళ పాపపు దుర్మార్గపు స్థితి నుంచి వారు విడిపించబడాలి, వెళ్ళి స్వార్థ చెప్పండి అంటే వీళ్ళు చెప్పడానికి ఇష్టపడతామంటారండి? వెళ్ళి చెప్పడానికి ఇష్టపడం. కానీ ఇలాంటి పరిస్థితుల్లోనే యోన ఉన్నాడు. ఆ పట్టణస్థులు దేవుని ప్రజలకి విరోధమైనటువంటి మనుషులు కాబట్టి వాళ్ళ యొక్క క్షేమం నిమిత్తంగా నేను వెళ్ళి చెప్పను అనేటువంటి రీతిలో ఆయన దేవుని మాటను లక్ష్య పెట్టగా వెనుతిరిగి బ్రతుకుతున్నటువంటి వేళల్లో దేవుడు ఒక శ్రమకే అప్పగించాడు. ఆ శ్రమకే అప్పగించిన తర్వాత బుద్ధి వచ్చింది. ఏమండి ఆ యొక్క తిమింగలానికి ఆ ఓడలో ప్రయాణం చేసిన వారికి తిప్పలు తెచ్చాడు. తర్వాత ఆ యొక్క తిమింగలానికి కూడా తిప్పలు తీసుకొచ్చాడు. చివరికి ఆ 3 రోజులు ప్రార్థన చేసుకుని దేవుడి మీద ఆధారపడినప్పుడు తన తప్పును తెలుసుకుని తన యొక్క తప్పు అర్థమైనటువంటి వేళలో దేవుడి మీద ఆధారపడినప్పుడు ఆ పరిస్థితుల నుంచి దేవుడు విడిపించడం మనం చూస్తూ ఉన్నాం. ఏమండి ఇలాగే దేవుడు మరొక పరిస్థితులకు అప్పగించి దేవుడు మనుషుల్ని స్థిరపరుస్తాడు. ఏ పరిస్థితులకి అప్పగించి మనుషుల్ని స్థిరపరుస్తాడు అని అంటే, రెండవ మాటగా నేను చెప్పినట్టుగా పరీక్షలకు అప్పగించి దేవుడు మనుషుల్ని స్థిరపరుస్తాడు. ఏ పరీక్షలకు అప్పగించి దేవుడు ఎందుకు స్థిరపరుస్తాడు అని అంటే, చూడండి మార్కు సువార్త పరీక్షలు ఎందుకు దేవుడు అనుమతిస్తాడు అని అంటే, మార్కు సువార్త 6వ అధ్యాయం 42వ వచనం నుంచి చదివితే, వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలు రొట్టె ముక్కలు 12 గంపలు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ఆయన జనసమూహమును పంపివేయనంతలో దోణి ఎక్కి అద్దెరనున్న బెత్సేదకు ముందుగా వెలుడని ఆయన తన శిష్యులకు వెంటనే బలవంతం చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రం మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్ట ఉండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారి దిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలనని ఉండెను. ఏమండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఈయనేమో ఏకాంతంగా కొండకు వెళ్ళి ప్రార్థన చేయడానికి ఈయన సిద్ధపడుతూ ఈ శిష్యులందరినీ ఏం చేస్తున్నాడంటే బలవంతంగా నెట్టేస్తున్నాడు. బెత్సేదాకి మీరు వెళ్ళండి బలవంతంగా నెట్టేస్తున్నాడు. ఆయన బలవంతంగా ఎందుకు నెడుతున్నాడంటే, ఏమండి సముద్రంలో తుఫాను ముందుగానే ఆయన ప్రిపేర్ చేశాడు వాళ్ళ కోసం.
వాళ్ళకి ఆ సముద్రంలోనికి నెట్టి ఆ బెత్సయాదకు ముందుగా వెళ్ళాలని, వాళ్ళకి మార్గ మధ్యలో ఆ పెను తుఫానుకి వీళ్ళు చిక్కుకుపోవాలనే ఉద్దేశంతోనే దేవుడు ఆ పరిస్థితులకు అనుమతించాడు. ఎందుకు ఈ పరిస్థితులకు అనుమతించాడు అని అంటే, దేవుడికి తెలుసు వాళ్ళకి ఈ విధమైనటువంటి ట్రైనింగ్ అవసరమని. ఎందుకు ఈ విధమైనటువంటి ట్రైనింగ్ అవసరం? ఆ సముద్రం మీద వచ్చి ఎగసిపడేటువంటి అలల చేత, వాళ్ళ ప్రాణభీతి చేత దేవుడి మీద ఆధారపడేటువంటి పరిస్థితులకి వారు నడిపించబడాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని దేవుడు ఇలాంటి పరీక్షల గుండా వాళ్ళని నడిపిస్తున్నాడు. ఆ అలల లాంటి సముద్ర తరంగాలు వాళ్ళ మీదకి ఎగసి పడుతున్నటువంటి వేళలో చచ్చిపోతామేమో అనేటువంటి భయం వాళ్ళని ఆవరిస్తున్నటువంటి వేళల్లో దాని విషయంలో కూడా దేవుడి మీద ఆధారపడి బ్రతకాలని. ఏమండి, ఇది ఎందుకో తెలుసా ఇంత ట్రైనింగ్ దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు అనంటే, ఒక రోజున యెరూషలేము ప్రాంతములో యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీద ఆయన పరిచర్య ముగించిన తర్వాత ఏమండి వీళ్ళు దేవుని పరిచర్య నిమిత్తముగా ఏమండి బలమైనటువంటి సాధనాలుగా వీళ్ళు వాడబడాలి అనంటే ఇటువంటి ట్రైనింగ్ అవసరం. ఆ యెరూషలేములో ప్రాంత ప్రజలు, ఆ యూదులు వీళ్ళ మీదకి ఒక సముద్ర తరంగాల వలె వీళ్ళ మీదకి ఎగిసిపడి వీళ్ళ మీద పడిపోతున్నటువంటి వేళల్లో నిబ్బరమైనటువంటి మనసుతో దేవుడి మీద ఆధారపడి పనిచేయగలిగేటువంటి రీతిలో వాళ్ళ బ్రతకాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఈ విధమైనటువంటి ట్రైనింగ్ వాళ్ళకు అప్పగిస్తూ ఉన్నాడు. ఈ రోజున మన జీవితంలో కూడా కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో నిష్కారణంగా నాకెందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి, నిష్కారణంగా నాకెందుకు ఈ శ్రమలు వచ్చినాయి, నాకెందుకు ఈ బాధలు వచ్చినాయి, నాకెందుకు ఇన్ని ఇబ్బందులు వచ్చినాయి, నాకెందుకు ఇన్ని శ్రమలు వచ్చినాయి అని చాలాసార్లు కృంగిపోతున్నామే కానీ దేవుడు అన్ని పరిస్థితులకి, ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లోనికి నిన్ను పడేస్తూ శ్రమల గుండా ఏమంటే పరీక్షల గుండా లేదంటే ఏమంటే కష్టాల గుండా దేవుడు ఎందుకు పడేస్తున్నాడంటే దేవుడికి తన స్వారూప్యతలోనికి నిన్ను చెక్కుని ఏమని తన పని కొరకు నిన్ను షైన్ చేసి ఏమని తన పని నిమిత్తంగా నిన్ను బలోపేతం చేయడం కొరకు ఆ పరిస్థితులకు అప్పగిస్తున్నాడు. దేవుడు నిన్ను పరీక్షల గుండా నడిపిస్తుంది. ఎందుకంటే దేవుడికి నీవు కావాలి కనుక. ఆ ట్రైనింగ్ పీరియడ్లో చేదైనటువంటి పరిస్థితులు ఉంటాయి, కానీ ఆ చేదైన పరిస్థితులు ఎందుకు నీ జీవితంలో అనుమతిస్తున్నాడు అనంటే, ఆ ట్రైనింగ్ ఎందుకు ఇస్తున్నాడంటే నీ ముందు గొప్ప పని ఉంది కనుక, నీకు మంచి పని అప్పగించడం కొరకు నిన్ను అనేకమైన శ్రమల గుండా నడిపిస్తాడు, అనేక శ్రమల్లో తోసేస్తాడు, అనేక పరీక్షల గుండా నడిపిస్తాడు. ఎందుకు నడిపిస్తాడంటే నీతో గొప్ప పని ఉంది కాబట్టి. నాతో దేవునికి ఒక గొప్ప సంకల్పం ఉంది, గొప్ప ఉద్దేశం ఉందని ఎరిగినటువంటి వారు ఇటువంటి పరిస్థితుల్లో దేవా నీవు అనుకుని నీవు ఆశించేటువంటి స్థితికి నేను మార్చబడాలని దేవుడి మీద ఆధారపడి బ్రతికితే తప్పనిసరిగా ఆయన వాడుకొనడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. ఏమండి, దేవుడు మనుషుల్ని ఏ ఏ పరిస్థితులకు అప్పగించి స్థిరపరుస్తాడు అనంటే, మనం మాట్లాడుకున్న శ్రమ మొదటిది, రెండవది పరీక్ష. ఈ రెండు పరిస్థితులకే దేవుడు అప్పగించి ఏమండి తన కొరకు ఆయన స్థిరపరచుకుంటాడు. దేవుడు ఉపయోగించుకునేటువంటి సూత్రాలని. తర్వాత ఏ ఏ సమయాలలో దేవుడి మీద మనం ఆధారపడతాం, ఏ ఏ సమయాల్లో దేవుడి మీద ఆధారపడతామో మీకు ఒక 3 వచనాలు చూపిస్తాను. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం నుంచి, యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసెను, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణము చేసి ఉండెను గనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యములు సంచరించుచూ వచ్చిరి. ఏమండి, దేవుడు ఏ ఏ పరిస్థితులకు అప్పగించి దేవుడి మీద ఏ ఏ సమయాల్లో మనం ఆధారపడతాము అని అంటే, ఏమండి ఏ ఏ సమయాల్లో ఆధారపడతామంటే మన చుట్టూ అందరూ ఉన్న జయించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడి మీద ఆధారపడతాం.
మన చుట్టూ అందరూ ఉన్న జయించలేనటువంటి పరిస్థితులు గుండా మనం ఉన్నప్పుడు దేవుడి మీద ఆధారపడతాం. ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ని మనం అర్థం చేసుకుంటే ఏమండి, నూతనమైనటువంటి తరము, ఏమండి సున్నతి పొందినటువంటి నూతనమైనటువంటి తరము ఆ కనాను దేశములో అడుగు పెట్టబోతున్నటువంటి వేళల్లో దేవుడు వీళ్ళకి ఏం చేయిస్తున్నాడంటే సున్నతి చేయిస్తున్నాడు. ఏమండి, ఆ యొక్క పర్వతం మీద వీళ్ళని పెట్టి ఆ పర్వతం కింద శత్రు సమూహం అంతా కూడా ఆ పర్వతం చుట్టూ ఉన్నారు. వీళ్ళనేమో దేవుని సున్నతి పొందినటువంటి వీళ్ళందరినీ కూడా ఆ కనాను దేశంలో చేరకముందు వీళ్ళకి సున్నతి చేయబడాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ పర్వతం మీద సున్నతి చేయిస్తున్నాడు. ఆ సున్నతి చేసిన తర్వాత చూడండి, ఆ పర్వతం మీద సున్నతి జరిగింది. ఏమంటే చుట్టూ శత్రువులు ఉన్నారు. నిజంగా ఎవడైనా ఒక్కడైనా వస్తే నిజంగా జయించలేని పరిస్థితి. అందరూ చచ్చుబడిన పరిస్థితుల్లో ఉన్నారు. అందరూ ఉన్న జయించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. దేవుడు సున్నతి ఎందుకు చేయించాడు అని అంటే, ఏమంటే దేవుడి మీద ఆధారపడి బ్రతకడం వారికి రావాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు సున్నతి చేయించాడు. అటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో వాళ్ళంతట వాళ్ళు లేచి యుద్ధం చేయలేనటువంటి పరిస్థితుల్లో, చచ్చుబడి పరిస్థితుల్లో వాళ్ళు ఉండగా దేవుడి మీద ఆధారపడడం ఏంటో అనేది దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఆ సున్నతి జరిగిన తర్వాత లేచి కత్తి పట్టుకుని యుద్ధం చేయలేరు. ఆ యుద్ధం చేయలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని పెట్టి దేవుడి మీద వాళ్ళు ఆధారపడేటట్టుగా ఆయన చేస్తూ వచ్చాడు. ఏమంటే తర్వాత ఇంకొక మాట చూస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయం 24వ వచనం చూస్తే, అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. ఏమండి, ఇక్కడ వీళ్ళందరినీ మనం ఆలోచిస్తే రెండవదిగా ఏ సమయాల్లో దేవుడి మీద మనం ఆధారపడతాము అని అంటే, మన చుట్టూ అందరూ ఉండి కలిసి సమిష్టిగా ప్రయత్నిస్తున్న ఆ అపాయంలో నుంచి బయటపడలేనప్పుడు దేవుడి మీద ఆధారపడతాం. మన చుట్టూ అందరూ ఉండి కలిసి సమిష్టిగా ప్రయత్నిస్తున్న ఆ విపత్తు నుంచి విడుదల పొందలేనప్పుడు దేవుడి మీద ఆధారపడతాం. ఏమండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి ఆ సముద్రం మీద వేట తెలియదు. ఈ సముద్రంలో తుఫాను రేగినప్పుడు ఏ పరిస్థితులు గుండా ఆ ఓడని, ఆ పడవని మళ్లించుకుని వాళ్ళ యాత్ర ముందుకు సాగించుకోవాలో వాళ్ళు ఎరిగినటువంటి మనుషులే. కానీ వాళ్ళంతటి వాళ్ళకు ఎంతో రీతిగా శ్రమతో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసే ఉండొచ్చు, చేసి ఉంటారు కూడా. అయితే చేసినా కానీ వాళ్ళ ప్రయాస అది వ్యర్థమైపోతున్నటువంటి వేళల్లో దేవుడి మీద ఆధారపడడమే ఇక దిక్కయింది. ఈ రోజున కరోనా బారిన పడుతూ చూడండి, యావత్తు ప్రపంచం ఈ కరోనా బారిన పడిపోయి, ఏమండి, అధికారులు చేతులెత్తి, రాజకీయ నాయకులు చేతులెత్తి, తర్వాత డాక్టర్స్ కూడా చేతులెత్తేసి, అందరూ చేతులెత్తేసి మేమేమి చేయలేమనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వంతులో వాళ్ళ ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. కానీ ఎవరూ కూడా ఈ ప్రయత్నంలో సఫలం పొందేటువంటి పరిస్థితులు కనిపించకపోగా అందరూ చేతులెత్తేశారు. కానీ ఏమండి, ఎప్పుడైనా సరే దేవుడి మీద మనం ఆధారపడడం అనేది చాలా ముఖ్యం. వీళ్ళకి చాలా అనుభవం ఉంది, కానీ వాళ్ళంతటా వాళ్ళు కలిసి సమిష్టిగా ప్రయత్నిస్తున్న ఆ విపత్తు నుంచి విడుదల పొందలేనప్పుడు దేవుడి మీద ఆధారపడుతూ ఉన్నారు. తర్వాత మూడవదిగా ఏమండి, ఎప్పుడు మనిషి దేవుడి మీద ఆధారపడతాడంటే, ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనాన్ని చూస్తే, యాకోబు ఒక్కడ మిగిలిపోయానని ఉంటుంది. అని అంటే చూడండి, చుట్టూ ఎవరు లేరు, ఏ ప్రజలు లేరు. ఏమండి, ఎవరూ లేనప్పుడు, ఒంటరిగా నిలిచుండిపోయినప్పుడు దేవుడి మీద ఆధారపడతాం. మన పరిస్థితులు బాగోలేనప్పుడు దేవుడి మీద ఆధారపడడం కాదు, కానీ అన్నీ బాగున్నాయి అన్నప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడడం అనేది అది చాలా ప్రాముఖ్యం.
నేటి దినాల్లో ఏదైనా విపత్తు, ఏదైనా ఆపద, ఏదైనా ఇక్కట్లు, ఏదైనా ఇబ్బందులు, ఏదైనా సమస్యలు మనుషుల మీదకి వాటిల్లి వాళ్ళ మీదకు వచ్చేసేటువంటి ప్రమాదం వచ్చినప్పుడు వెంటనే దేవుడు గుర్తొస్తాడు. కానీ ఇటువంటి పరిస్థితులు రాక మునుపు వాళ్ళ దేవుడి మీద ఆధారపడి బ్రతకండి అని ఎన్ని వాక్యాలతో దేవుడు మన ముందుకు వచ్చినా కానీ ఆధారపడేటువంటి విషయానికి వచ్చేటప్పుడు ఆధారపడకుండా మన సొంత ఇష్టాలతోనే మన జీవితాన్ని కొనసాగించుకుంటూ బ్రతికే వారంగా మనం పోతూ ఉంటాం. ఏమండి, దేవుడు ఆధారపడమని చెప్తున్నాడు. ఇక చిట్ట చివరిగా నేను ఒక 2 వచనాలను మీ ముందు చూపించి నేను ముగిస్తాను. 2 వ్యక్తుల గురించి నేను చెప్పి ముగిస్తాను. చూడండి, దానియేలు గ్రంథం. వీళ్ళు ఏ ఏ సమయాలలో ఏ ఏ పరిస్థితుల్లో దేవుడి మీద ఆధారపడ్డారు అని అంటే అన్నీ బాగున్నప్పుడు ఆధారపడ్డారు, బాగోకపోయినప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడ్డారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుతున్నాను. రాజు తాము షద్రకు, మేషకు, అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశంలోని రాజకార్యమును విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు, తమరి దేవతలను పూజించుట లేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనేది. చూడండి, వీళ్ళ వరకు వచ్చినప్పుడు ఏమని రాయబడుతూ ఉందనంటే, చూడండి వీళ్ళ పరిస్థితి ఎలా ఉందనంటే, వీళ్ళు దేవుని పరిస్థితుల మీద, దేవుని మీద ఏ విధంగా ఆధారపడుతూ వచ్చారు అని అంటే, ఏమీ బాగోనప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడుతూ వచ్చారు. ఏమండి, సమస్య వాళ్ళ ముందుకు లేనప్పుడే, సమస్య వాళ్ళ ముందు లేనప్పుడే దేవుడి మీద ఆధారపడ్డారు. సమస్య వాళ్ళ ముందుకి రాబోతుందన్నప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడ్డారు. సమస్య వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు కూడా ఎదురాడి మాట్లాడగలిగారు దేవుడి మీద ఆధారపడి. తర్వాత సమస్యల్లోనికి పోయినప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడే బ్రతికారు. సమస్య వాళ్ళ ముందు లేనప్పుడే వాళ్ళ దేవుడి మీద ఆధారపడుతూ బ్రతికాడు. ఏమండి, గొప్ప ఆ రాజ్యంలో గొప్ప ఉన్నతమైనటువంటి పదవుల్లో వాళ్ళు సాగుతున్నటువంటి వేళల్లో దేవుడి మీద అదే నమ్మకం, అదే విశ్వాసం, అలాగే ఆధారపడుతూ బ్రతికారు. ఏమండి, ఒక సమస్య, ఏమండి ఒక చట్టం వీళ్ళ తయారు చేయించినటువంటి టైంలో సమస్య వాళ్ళ ముందు రాబోతుందన్నప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడుతూనే బ్రతికారు. మూడవదిగా, సమస్య వాళ్ళ ఎదుర్కొనేటువంటి సమయంలో కూడా ఏమండి ధైర్యంగా నిలబడి మాట్లాడగలిగారు దేవుడి మీద ఆధారపడి. ఇక నాలుగవదిగా, వాళ్ళు సమస్యల్లోనే పడిపోయారు, కానీ అప్పుడు కూడా దేవుడి మీదే ఆధారపడ్డారు. దానియేలు జీవితంలోనూ కూడా ఇంతే. ఏమండి, ఆ 6వ అధ్యాయంలో మనం చూస్తే, ఆ 6వ అధ్యాయంలో ఒక చట్టాన్ని వాళ్ళు రాజు చేత ఒక చట్టాన్ని పుట్టించారు. ఆ చట్టాన్ని పుట్టించినప్పుడు ఆ సమయంలో పుట్టించక మునుపు దానియేలు ఒకలాగే ఉన్నాడు. పుట్టించిన తర్వాత కూడా దానివల్ల కలగబోయేటువంటి పరిస్థితులు ఎరిగినప్పుడు కూడా దానియేలు అలాగే బ్రతికాడు. ఏమండి, తర్వాత ఆ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవుడి మీద ఆధారపడి బ్రతకడంలో అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో దేవుడి మీద మనిషి ఆధారపడి బ్రతికితే ఖచ్చితంగా దేవుడు నిలబెట్టి నడిపించేటువంటి దేవుడు. ఏమండి, ఇంకొక 2 వచనాలు త్వరగా మీ ముందు ఉంచి నేను ముగిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని మనం చూస్తే, ఇక్కడ మోషేను గురించి ఒక చక్కటి మాట ఉంటుంది. అదేంటంటే 11వ అధ్యాయము 27వ వచనాన్ని చూస్తే, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గల వాడై రాజ్యాగ్రహములకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. ఏమండి, ఈయన ఏం చేస్తున్నాడంటే, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైనటువంటి వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహానికి ఏమాత్రం కూడా భయపడక ఐగుప్తుని విడిచిపోయాడు.
ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఏమర్థమవుతుంది అని అంటే, చూడండి, పేతురు జీవితాన్ని ఇక్కడ ఈ వచనంలో మనం ఇలా పెట్టుకుంటే, విశ్వాసమును బట్టి అతడు దృశ్యుడైనటువంటి వానిని చూచి స్థిరబుద్ధి గలవాడై ఏమండి ఆ తుఫానుకు భయపడక నడిచిపోయెను అని నిజంగా పేతురు జీవితంలో రాయబడాలి. ఆ తుఫానుకు భయపడక ఆ సముద్రం మీద నడిచిపోయెను అని రాయబడాలి. కానీ నిజంగా ఆ పేతురు యొక్క జీవితంలో ఎలా రాయబడింది అని అంటే, మత్తయి సువార్త మనకు తెలుసు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 8వ వచనం, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకుని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. నిజంగా గూర్చి పడాలి, కానీ పేతురును గూర్చి అలా రాయబడింది. పరిస్థితి ఏంటనంటే, ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఏమండి, ఈ రోజున మనం యేసును చూసే మన యాత్రను కొనసాగించాం. ఆ యేసు వైపు చూస్తూనే యాత్రను కొనసాగిస్తున్నాం. కానీ కొన్ని సందర్భాలలో మనం పడిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. ఎటువంటి పరిస్థితులకి పడిపోయేటువంటి పరిస్థితులు వచ్చినా అటువంటి పరిస్థితుల మధ్య అపవాది ఏమంటాడంటే, నువ్వు పడిపోయావు, ఇక నువ్వు లేవు, నీ బ్రతికింతే, నీవు దేవుడు కుమారుడు కాదు, నువ్వు విశ్వాసువు కాదు, నువ్వు అల్పుడువు, నువ్వు బలహీనుడువు, నీవు నీచుడువు, నీవు నికృష్టుడువు అనేటువంటి పరిస్థితులకి మనుషుల్ని తీసుకువెళ్తూ ఉంటాడు. నిజంగా యేసు వైపుకు చూస్తూ మనము యాత్ర సాగించిన వారమే. నిజంగా ఎలాగైతే పేతురు ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడో, ఎప్పుడైనా పడిపోతున్నటువంటి వేళల్లో యేసు వైపుకు చూడగలిగే రీతిలో, ఏమండి, యేసు వైపుకు చేయి చాపే రీతిలో మనం బ్రతికితే తప్పనిసరిగా ఆ సమయంలో కూడా దేవుడి మీద ఆధారపడితే ఆయన చేయి పట్టుకుని లేవనెత్తి ఆయన ఏమి గద్దించాడు, ఏమని తృణీకరించాడు. నువ్వు అల్ప విశ్వాసివి, నిన్ను పట్టించుకోవాల్సిన పని లేదు, నీ బతికితే నీ గతికి తగినటువంటి పరిస్థితులే నీకు సంభవించాయి అన్నట్టుగా ఆయన ఏమి మనుషుల్లా విడిచిపెట్టాడు. ఆయన ఏం చేస్తాడో తెలుసండి, ఆ సమయంలో కూడా ఆయన చేయి పెట్టుకుని నిలబెట్టి అల్ప విశ్వాసి అని అంటాడు. నిజంగా మన పరిస్థితిని మరొకసారి జ్ఞాపకం చేస్తాడు. అంతే తప్ప దాన్ని మనల్ని ఏదో హీనమైనటువంటి పాలులోనికి మనల్ని నెట్టాలని కాదు, మనల్ని భద్రం చేయాలని అంతకన్నా కాదు. ఏమండి, ఈ రోజున ఎన్నో సమయాల్లో ఈ విశ్వాస యాత్రను ఆరంభించింది యేసును చూస్తూనే ఆరంభించాము, యేసును చూస్తూనే కొనసాగుతున్నాము. ఏమండి, కొనసాగుతున్నటువంటి వేళల్లో ఏదో ఎక్కడో ప్రక్కదారి పట్టాము, ప్రక్కదారికి చూచాము. అలా చూచినటువంటి వేళల్లో, మునిగిపోతున్న వేళల్లో, పడిపోతున్నటువంటి వేళల్లో ఆయన నిలబెట్టగలిగినటువంటి సమర్థుడు ఆయన మీద ఆధారపడినప్పుడు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగానికి మరొకసారి ఆ వాక్య భాగంలోనికి వెళ్ళి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథం 37వ కీర్తన 23వ వచనం మరొకసారి నేను చదువుతున్నాను. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఏమండి, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడుతుంది. ఏమండి, నిజంగా ఆయన మీద ఆధారపడి బ్రతికితే ఆయన లేపి నిలబెట్టి, ఏమండి, మనం నడుస్తున్నప్పుడు ఆయన తండ్రిగా మన నడకను చూచి మురిసిపోతాడు. అలా మురిపించే రీతిలో మనం నడవగలుగుతున్నామా? మురిపించలేనటువంటి రీతిలోనే మనం పడిపోతున్నామా? అలా పడిపోతున్న వేళల్లో కూడా ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆయన చేతిలో ఆయన చెయ్యి పట్టుకునేటువంటి రీతిలోనే, ఆయనకు అందుబాటులో ఉండేటట్టుగానే మనం బ్రతికితే, ఆయన మీద ఆధారపడినట్టుగానే మనం బ్రతికితే ఆయన నిలబెట్టి నడిపిస్తాడు.
ఆయన మురిసిపోయేటట్టు మనం బ్రతకాలనేది ఆయన యొక్క కోరిక. ఆయన పిల్లల్ని ఎప్పుడు ఆయన స్థిరపరచాలని, మన ప్రవర్తన చూచి ఆనందించాలని, మురిసిపోవాలని ఆయన ఆశిస్తున్నాడు. అట్టి కృప మనకు దేవుడు ఆ విధంగా అనుగ్రహించి, ఆ విధంగా మనల్ని బట్టి ఆయన మురిసిపోయేటట్టుగా మనం బ్రతికి మన జీవితాన్ని సార్థకం చేసుకుని ఆయన మహిమ కొరకు మనం బ్రతకాలి. మళ్ళీ మనం ఆయనకు అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.